ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంతెందుకు, మొన్న నేను వచ్చినప్పుడు కూడా పృథ్వీని పట్టుకునే కనిపించింది. ఇప్పుడైతే ఏకంగా చిచి నా నోటితో నేను చెప్పలేననుకో. అమ్మా, నిజం తెలుసుకోకుండా అనవసరంగా పునమి మీద నోరు జారుకో. నేను కూడా చూస్తున్న పృథ్వీ ఎప్పుడు చూసినా నీతోనే ఉంటుంది, ప్రేమగా కూడా ఉంటుంది. స్నేహితులంటే ఎలా ఉంటారో నాకు తెలుసు, కానీ మీ ఇద్దరూ ఎప్పుడూ స్నేహితుల్లాగా నాకు కనిపించలేదు. జాబిల్లి, నీ మనసులో నా మీద ఉన్న ప్రేమని బయటికి తీయడానికి మేమిద్దరం కలిసి చిన్న నాటకం ఆడాం అంతే. అది కూడా నేను అడిగితే చేసింది. దయచేసి పున్నమిని ఎవరూ తప్పుగా అనుకోకండి. అసలు పున్నమి చాలా మంచి అమ్మాయి. అమ్మా, పున్నమి చాలా మంచి అమ్మాయి అమ్మా. ఎంత మార్చేసిందిరా నిన్ను. బయట అంటే నటించారు అనుకుందాం, మరి నీ గదిలోకి రావాల్సిన అవసరం ఏముంది? మంచం మీద, అది నీ మీద పడుకోవాల్సిన అవసరం ఏముంది? దీన్ని ఊరికి వదలకూడదు. నా కొడుకుని నీ వల్ల వేసుకోవడానికి ఎంతకైనా దిగజారేలా ఉన్నావే నిన్ను. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మో అమ్మో, నా కొడుకుని నా మీద తిరగబడేలా చేస్తావు నువ్వు మాయలాడివే. అమ్మా, ఫస్ట్ నేను చెప్పేది విను. అసలు పున్నమి నా గదిలోకి రాకపోయింటే చచ్చిపోయేవాడిని. ఏం మాట్లాడుతున్నావు పృథ్వీ? అవునమ్మా. పున్నమి కర్రతో కొట్టినప్పుడు నేను పడిపోబోతుంటే పున్నమే పట్టుకుంది. అలా స్లిప్ అయ్యి ఇద్దరం మంచం మీద పడ్డాం. అప్పుడే నువ్వు వచ్చావు. కనీసం నేను చెప్పేది వినకుండా పున్నమిని లాక్కొచ్చావు. అందరి ముందు నా మీద పడుతుంది అని చెప్తున్నావు. అయినా అంత ఈజీగా ఒక అమ్మాయి గురించి ఎలా మాట్లాడేస్తావమ్మా? పున్నమి కల్లో కూడా నా మీద తప్పుడు ఆలోచనలు కలగవమ్మా. నా మీదే కాదు, పున్నమికి ఎవ్వరి మీద ఇలాంటి తప్పుడు ఆలోచనలు కలగవు. అంత మంచి అమ్మాయి పున్నమి. పున్నమి, మా అమ్మ చేసింది ముమ్మాటికి తప్పే. మా అమ్మ తరపున నేను సారీ అడుగుతున్నాను. మా అమ్మని క్షమించు పున్నమి. తప్పు మీ అమ్మ చేస్తే క్షమాపణలు నువ్వు అడగడమేమిటి పృథ్వీ? మీ అమ్మే అడుగుతుంది. లక్ష్మి, పున్నమి మీద చాలా అభాండాలు వేశావు. తప్పుడు మనిషిలాగా చూసి అవమానించావు. క్షమాపణలు చెప్పాల్సింది నువ్వు. అన్నం పుణ్యం తెలియని పున్నమిని అన్నేసి మాటలు అన్నారు, కానీ క్షమాపణ చెప్పమంటే మాత్రం ఆలోచిస్తున్నాం ఎందుకు లక్ష్మి? మీరు క్షమాపణ చెప్పినంత మాత్రాన నా మనసు కుదుట పడదు. మీరు పెద్దవాళ్ళు, ఒక మాట అన్నా కూడా నేను పడతాను. కానీ ఆ మాట అనే ముందు నిజమేంటో తెలుసుకోకుండా ఎవరి మీద నోరు జారకండి లక్ష్మి గారు. రే పదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.